లాగుల తొండలిడుస్తా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, రక్తం పొలాలకు పారిస్తా, గద్దెలు కూలుస్తా, కనుగుడ్లు పీకి గోటీలాడుతా, బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా. అధికార పక్షం ముఖ్య నేత నుంచి తరచూ వినిపిస్తున్న మాటలివి. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా మొదలవుతున్న అరాచక భాషకు ఆఖరికి ప్రభుత్వ అధికారులు, మేధావులు, సామాన్యులు బాధితులుగా మారుతున్నారు. ప్రతీకార ప్రసంగాలతో నేరమయ వాతావరణం పెరుగుతున్నది. ప్రభుత్వ పెద్దల మాట తీరుతో సమాజ స్వభావం మారుతున్నది. పాలకుల భాష, ప్రవర్తన క్రమంగా పాలన వ్యవస్థలోకి, అక్కడి నుంచి పౌర సమాజంలోకి ప్రవహిస్తాయి. అందుకే అధికారంలో ఉన్న వ్యక్తి మాట పాలన సంస్కృతికి దిక్సూచే. అందుకే ప్రభుత్వాధినేత ప్రసంగం కేవలం ఆయన ముందు కూర్చున్న వారికే పరిమితం కాదు. అది వివిధ మాధ్యమాల ద్వారా ఇంటింటికి చేరుతుంది. ప్రభుత్వ వైఖరికి ప్రతిబింబమవుతుంది. పౌరులపై ప్రభావం చూపుతుంది. ప్రతిపక్ష నేతలను కోస్తా, ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతా, పేగులు తీసుకుని మెడలో వేసుకుంటా, కనుగుడ్లు పీకి గోటీలాడతా, వాళ్ళను కోసి ఆ నెత్తురును పొలాలకు పారేస్తా. ఇలాంటి కొంతకాలంగా రాజకీయాల్లో తరచూ వినపడుతున్న మాటలు. ముఖ్య నేత, ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా వాడుతున్న ఇలాంటి భాష నేరపూరిత శక్తుల మస్తిష్కాలకు డోపమైన్లా ఎక్కుతుంది. ప్రత్యర్థి పార్టీ నేతలే కాదు, ఒక్కోసారి అధికారులు, కొన్నిసార్లు సామాన్యులపైన ఆ మాటల దాడి కొనసాగుతుంది. కాళేశ్వరం నీళ్లు ఎత్తాలని లేఖ రాసిన రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో వేయాలన్న మాటలు, వర్షాభావ పరిస్థితులు రాబోతున్నాయన్న వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న మాటలు బెదిరింపు ధోరణి కన్నా నాయకుల్లోని ఫ్రస్ట్రేషన్ను వెల్లడిస్తున్నాయి. నేరం అనేది కేవలం పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ కాదు. సమాజం ఏ దిశగా ప్రయాణిస్తుందో చెప్పే అద్దం. పాలకుడి నైతికత ఎట్లా ఉంది, చట్ట వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉంది, నేర ప్రపంచం ఎంత వేగంగా రూపం మార్చుకుంటుంది, నియంత్రణ వ్యవస్థ ఏ మేరకు కట్టడి చేస్తుంది అని వెల్లడించే సూచిక. తెలంగాణలో క్రైమ్ గ్రాఫ్ ఆందోళనకరంగా పెరుగుతుందని జాతీయ నేర గణాంకాల బ్యూరో చెప్తోంది. ఈ ఏడాది మేలో విడుదలైన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నమోదైన మొత్తం నేరాల సంఖ్య ఒక్క ఏడాదిలోని 18.7% పెరిగింది. 2023లో 183,644 కేసులు నమోదవగా 2024లో ఆ సంఖ్య 2,17,976కు చేరింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల తీవ్రత అధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేరాలలో జాతీయ సగటు ప్రతి 1,00,000 మంది జనాభాకు 418.9% ఉండగా తెలంగాణలో అది 568.9% ఉంది. తీవ్ర స్వభావం కలిగిన నేరాల్లోనూ భారీగా పెరుగుదల నమోదవటం ఆందోళన కలిగించే మరో అంశం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులతో పోల్చి చూస్తే రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, తీవ్రమైన దాడుల వంటి భయంకర నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. 2022లో 9,673, 2023లో 10,069 కేసులు నమోదవగా 2024లో ఒక్కసారిగా అవి 27,447కు చేరాయి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే భయంకరమైన నేరాల సంఖ్య అసాధారణ స్థాయిలో 273% పెరిగాయి. సైబర్ నేరాలు 2024లో 49% పెరిగి 27,230కు చేరాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నమోదైన కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. 2023తో పోలిస్తే డ్రగ్స్ కేసులు 100% పెరిగినట్టు నివేదిక పేర్కొంది. మరో కీలక అంశం మానవ అక్రమ రవాణా. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో దాదాపు 20% తెలంగాణలోనే నమోదవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేర విభాగంలో తెలంగాణ జాతీయ స్థాయిలో ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఏడాది పొడవునా ఎలాంటి నేరాల్లో ఎంతమంది జైలుకు వచ్చారు, ఏ తరహా నేరాలు పెరుగుతున్నాయి, ఏ వర్గానికి చెందిన నిందితులు ఎక్కువగా వస్తున్నారు అనే ప్రశ్నలకు రాష్ట్ర జైళ్ల శాఖ రికార్డుల్లో సమాధానం దొరుకుతుంది. జైళ్ల శాఖ విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం అంతకుముందు ఏడాదితో పోల్చితే విచారణ ఖైదీల సంఖ్య 11.8% పెరిగింది. 2024లో 38,079 మంది కొత్తగా జైలుకు రాగా 2025లో ఆ సంఖ్య 42,566కు పెరిగింది. అంటే ఏడాదిలోనే దాదాపు 4,500 మంది అదనంగా వివిధ నేరాల కేసుల్లో జైళ్లకు చేరారన్నమాట. హత్య కేసుల్లో నిందితులుగా జైలుకు వచ్చిన వారి సంఖ్య 2,754 నుంచి 3,260కు పెరిగింది. పోక్సో కేసుల్లో నిందితులుగా జైలుకు వచ్చిన వారి సంఖ్యలో ఏడాది వ్యవధిలోని 3,750 నుంచి 4,176కు పెరిగింది. 2024తో పోల్చితే మాదక ద్రవ్యాల కేసుల్లో 11.6% పెరుగుదల కనిపించగా సైబర్ నేరాల కేసుల్లో జైళ్లకు వచ్చిన వారి సంఖ్య 185.6% పెరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో జైళ్లకు వచ్చిన వారి సంఖ్య 152% పెరగటం గమనార్హం. జైళ్ల శాఖ నివేదికలో మరో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. 2025లో జైలుకు వచ్చిన వారిలో అత్యధికులు మొదటిసారిగా నేరాలకు పాల్పడిన నిందితులే. ఆ ఏడాది మొత్తం 42,566 మంది విచారణ ఖైదీలు కొత్తగా రాగా వారిలో సుమారు 40,000 మంది తొలిసారి జైలుకు వచ్చిన వారే. అంటే సాంప్రదాయ నేరస్తుల కంటే కొత్తగా నేరాలకు పాల్పడిన వారి సంఖ్య పెరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో బాలికల మీద దాడులు పెరుగుతున్నాయి. పోక్సో చట్టం కింద 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 2,103 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ జైళ్ల శాఖ గణాంకాల ప్రకారం 2025లో ఈ కేసుల్లో జైలుకు వెళ్లిన నిందితుల సంఖ్య 3,750 నుంచి 4,176కు పెరిగింది. అంటే బాలికలపై లైంగిక నేరాల తీవ్రత తగ్గకపోగా కాంగ్రెస్ ఏలుబడిలో మరింతగా పెరుగుతున్నాయని తేటతెల్లమవుతుంది. పోక్సో కేసుల్లో రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లు ఇటీవల పలుమార్లు వార్తల్లోకి రావటం చర్చనీయాంశమవుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై నమోదైన కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, నిందితుడికి బెయిల్ దక్కేలా ప్రభుత్వం తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. షాబాద్ ఘటనలోనూ పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా నిందితుడిని కనీసం పోలీస్ స్టేషన్కు పిలిపించలేదని, ఆయనకు బెయిల్ దక్కే వరకు స్వేచ్ఛగా తిరగనిచ్చారని వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే నిందితుడు 6గురిని హత్య చేశాడని తెలుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్న చోట పోలీస్ శాఖ అచేతనంగా మారడం విమర్శల పాలవుతుంది. మరోవైపు ప్రభుత్వ అధినేత మాటల తీరు తీవ్ర నేరాల స్థాయిని సాధారణ వ్యవహారాల్లా మార్చేస్తుంది.